హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో వామాకుతోటి కమ్మనైన రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వామాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వామాకుతో మనం ఎప్పుడు బజ్జీలే వేసుకుంటుంటాం కదండి, అలా బజ్జీలే కాకుండా ఇలా కమ్మనైన రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఈ వామాకు మన హెల్త్కి ఎంతంటే అంత మంచిదండి. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ఈ వామాకులు. సర్వరోగ నివారణి అని చెప్పొచ్చండి ఈ వామాకుని. ఫస్ట్ వామాకుని మనకు కావాల్సినంత తీసేసుకొని ఇలా కాడలు లేకుండా ఓన్లీ ఆకుని తీసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసుకున్నాక వాటర్ అంతా వడారిపోయేలాగా ఇలా బొరల గిన్నెలోకి వేసేసుకొని తడి ఏమీ లేకుండా చూసుకోవాలండి. తర్వాత మనము ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని అది వేడెక్కాక 1/4 కప్పు మేని నువ్వులు తీసుకుంటున్నానండి. వీటిని కలుపుతూ మనము మాడిపోనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. చిటపట పనేంత వరకు సిమ్లోనే ఉంచేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి. వాడే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకే ఎముకల్ని బలంగా ఉంచటంలో ఇది చాలా హెల్ప్ చేస్తాయి మనకి. నువ్వులలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ అనేది మన హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని ఏం రాకుండా చేస్తాయి. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుండ వల్ల ఇది రక్తహీనత నివారించడంలో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఇలా చిటపటమనేంత వరకు మనం నువ్వుల్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకుంటున్నాను అండి. మీరు ఒకవేళ మినపప్పు 1 టేబుల్ స్పూన్ కాకుండా 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు రెండింటిని తీసుకొని ఇలా నూనెలోన బాగా దోరగా రెడ్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వాడే మినపప్పులో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఇవి మన ఎముకల్ని దృఢంగా ఉంచడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి, రక్తహీనతను తగ్గించడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలా మినపప్పు సగం వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసి వీటిని కూడా ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలుపుతూ దినుసులని అస్సలు మాడనివ్వద్దండి. కలుపుతూ సిమ్లోనే ఉంచేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయ తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. చివరగా వేయండి మిరపకాయలు. మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే వామాకు ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కదా, కొంచెం చూసి వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయ కూడా వేగాక ఒక 2-3 రెక్కల చింతపండు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారబెట్టేసుకోవాలండి. తర్వాత ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో మనము మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఈ వామాకుల్ని కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడికి మనకి టోటల్ ఓవరాల్గా 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది, ఎక్కువ పట్టదు. సో ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుతూ మనము ఈ వామాకును కూడా మగ్గిచ్చేసుకోవాలండి. ఈ వామాకులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అండ్ ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీకి కావాల్సిన డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వాము జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మన వెయిట్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వాము నీటితో పుక్కిలిస్తే మన పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయండి. అలాగే ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఈ వాముని కంపల్సరీ వాళ్ళ డైట్ లైఫ్లో చేర్చుకోవాలండి. వామున్ అనేది ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మిక్సీ జార్లో చల్లగా అయిన నువ్వుల్ని తీసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని వీటిని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసేసుకున్నాక మినపప్పు ఉంది కదా, మినపప్పు దినుసులు, ఒట్టి మిరపకాయ, చింతపండు ఇవి కూడా వీటిలో వేసేసి మనము ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులోకి బాగా వేయించుకున్న వామాకు ఉంది కదా, ఇవి పట్టే లోపల ఇవి చల్లారిపోయి ఉంటాయి. వీటిని కూడా వామాకును కూడా వేసేసి మనము ఇది మొత్తం మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టాక ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని చివరగా వేసుకుంటున్నానండి. దీన్ని పల్స్ మోడ్లో పెట్టేసి పూర్తి మెత్తగా అయ్యేలాగా చేయొద్దు. పల్స్ మోడ్లో ఇలా పలుకులుగా ఆనియన్ ఉండేలాగా చూసుకుంటే వామాకు పచ్చడి ఇంకా మరింత టేస్టీగా వస్తుందండి.
సో రెడీ అయిపోయినట్టే అండి మన వామాకు పచ్చడి. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నాకు ఈ పోపు అంటే చాలా ఇష్టం అండి. మనం ఈ పోపులో మినప్పప్పు, అలాగే శనగపప్పు, జీరా, ఇలా కరివేపాకు వేసేసి ఇలా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి. అన్నట్టు మర్చిపోయినండు, మస్ట్ అండ్ షుడ్గా ఇంగో పోపు అండి. ఇంగో చివరిగా వేసేసి మనం దీన్ని తయారు చేసుకోవటమే. ఇలా తయారు చేసుకున్న మనం వామాకు పచ్చడిని వేడి అన్నంలో పెట్టుకొని కాసింత నెయ్యి తగిలించి మనం తిన్నాము అంటే ఎంత తిన్నామో కూడా తెలియకుండా తినేస్తామండి. మన లంచ్ మొత్తం ఈ పచ్చడితోనే లాగిచ్చేస్తామంటే నమ్మాలి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనము ఎన్నో రకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటుంటాం కదండి. అలాంటి రోటి పచ్చళ్ళలో వీటిని కూడా ఈసారి మీరు పచ్చడి చేసుకున్నప్పుడు వామాకు పచ్చడి చేసేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి ఈ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.